ఇక్కడ స్టైల్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టామా, ఈ డబల్ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సింగిల్ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టినా వర్క్ అవుతుంది. ఎప్పుడు వర్క్ అవుతుంది అనేది కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇన్లైన్ స్టైల్స్ రాయాలంటే కంపల్సరిగా డబల్ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాలి. ఓకేనా? ఇక్కడ మనము మన ప్రాపర్టీస్ ఇస్తాం. ఈ ప్రాపర్టీస్ మీరు నార్మల్ గా సిఎస్ఎస్ లో రాస్తారా, అలా ఇవ్వకూడదు. మనకి తెలుసు కదా జావా స్క్రిప్ట్ లో ఎలా రాస్తాం మనం. సో అలాగే ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మైనస్ అనేది జావా స్క్రిప్ట్ లో డిఫాల్ట్ గా సబ్ట్రాక్షన్ చేయడానికి. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ క్యాపిటల్ సి అని సేమ్ ఇక్కడ కూడా అలాగే ఇక్కడ మనం ఏదైనా కలర్ ఇవ్వాలనుకుంటే ఆ కలర్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ కలర్ సంథింగ్ ఏదైనా రెడ్ ఇవ్వాలనుకున్నా రెడ్ ఇస్తున్నాను. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాను హెడర్ కి. సో మనం ఇక్కడ చూస్తే మన అప్లికేషన్ లో ఎందుకు వర్క్ అవ్వట్లేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే రెడ్. సరే మనము బ్యాక్గ్రౌండ్ కలర్ హెడర్ కి అప్లై చేస్తాను. H1 ట్యాగ్ కి కదా అప్లై చేయాల్సింది. ఇది బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ అన్ని మనమే ఇక్కడ ఫైల్లో అప్లై చేయాలి. ఇక్కడ H1 ట్యాగ్ కి కదా మనం అప్లై చేయాల్సింది. సో H1 ట్యాగ్ లో యూజ్ చేసుకుంటాం. స్టైల్ ఇక్కడ మళ్ళీ డబుల్ బ్రాకెట్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. అది ఎందుకు అప్పుడు రాలేదని చూస్తున్నాం. ఇప్పుడు వర్క్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు రెడ్ అని ఇచ్చేసాం. సో ఇప్పుడు చూడండి కనబడుతుందా? పర్టికులర్ గా ఆ ట్యాగ్ లోపల మనం యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్లైన్ ప్రాపర్టీస్ కదా, మనం H1 ట్యాగ్ కి కదా బ్యాక్గ్రౌండ్ అప్లై చేయాల్సింది. సో అందుకు ఇక్కడ H1 ట్యాగ్ అప్లై చేస్తాం. ఇప్పుడు మనకు వర్కౌట్ అవుతుంది. కాంపోనెంట్స్ కి అప్లై చేసే కాదు. కాంపోనెంట్స్ కి ఎలా అప్లై చేస్తాం, కాంపోనెంట్స్ లోపల ఉన్న ఎలిమెంట్స్ కదా అప్లై చేయాల్సింది. సో పర్టికులర్ గా ఆ ఎలిమెంట్స్ కి అప్లై చేయాలి కాబట్టి ఆ ఎలిమెంట్స్ కి స్టైలింగ్ సిస్టమ్ ఇది ఇప్పుడు వర్క్ అవుతుంది మనకి. సేమ్ HTML లో లాగే ప్రతి ఎలిమెంట్ కి మనం స్టైల్స్ అప్లై చేస్తాం. పేజ్ అంతటికి స్టైల్స్ అప్లై చేయం కదా, పేజ్ లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ కి అప్లై చేస్తాం. ఇక్కడ కూడా అందుకు ఇప్పుడు వర్క్ అవుతుంది. సో ఇలా డబల్ బ్రాకెట్స్ పెట్టి జావా స్క్రిప్ట్ లో మనం ఎలా రాస్తామో అలాగే రాయాలి. ఇక్కడ చూడండి మన సిఎస్ఎస్ లో ఇట్లా కొటేషన్స్ ఏం పెట్టాం. సో ఇక్కడ కొటేషన్స్ పెట్టాలి. ఎందుకంటే అది కాక బ్యాక్గ్రౌండ్ కలర్ లో కూడా మైనస్ పెట్టి క్యాపిటల్ స్మాల్ సి పెట్టాం. ఇట్లా బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాయం, క్యాపిటల్ సీనే పెట్టాం చూడండి అక్కడ. ఎందుకంటే ప్యూర్ జావా స్క్రిప్ట్ ఎలా రాస్తామో అలాగే రాయాలి. ఇది HTML కాదు, ఇది జేఎస్ఎక్స్ లో ఇలాగే తీసుకోవాలి. స్టైల్ ఈక్వల్ టు స్టైల్ అనేది ప్రాపర్టీ, ఇక్కడ అట్రిబ్యూట్ కాదు. ఓకేనా? జేఎస్ఎక్స్ లో HTML లో వీటిని అట్రిబ్యూట్స్ అంటారు, స్టైల్ అట్రిబ్యూట్ అంటారు. కానీ జేఎస్ఎక్స్ లోకి వచ్చాక ఇవి ప్రాపర్టీస్ అవుతాయి. స్టైల్ ప్రాపర్టీ ఇది. ఓకేనా? ఫంక్షన్ లో ప్రాపర్టీస్. సో ఇది ఒక ప్రాపర్టీ, స్టైల్ ప్రాపర్టీ. సో ఇలా అప్లై చేస్తున్నాం. ఇలా కాకుండా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలరే కదా కామా పెట్టేసి మీరు ఇక్కడ మీరు వైట్ కలర్ ఇస్తున్నాం చూడండి. మీరు వైట్ కలర్ మేము డిఫరెంట్ ప్రాపర్టీస్ అప్లై చేసుకోవచ్చు. వైట్ కలర్ కనపడుతుంది. సో పర్టికులర్ మనం వైట్ కలర్ అప్లై చేసాం, అందుకు వైట్ కలర్ కనపడుతుంది. ఇలా అప్లై చేసుకోవచ్చు. సార్ నాకు ఇలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, మనం ఇన్లైన్ స్టైల్స్ ఇలా రాసుకుంటూ పోతే మనకి చూడడానికి కూడా ఇంప్రెసివ్ గా ఉండదు. దీనికి ఇంకొక సొల్యూషన్ ఏంటంటే ఈ రిటర్న్ కంటే ముందు
ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్. ఇందాక మనం ఎందుకు డబుల్ బ్రాకెట్స్ పెట్టామో ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది. కాన్స్ట్ స్టైల్స్ ఈక్వల్ టు, ఇక్కడ స్టైల్స్ అని పెట్టాల్సిన అవసరం లేదు, వేరియబుల్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, నేను అయితే స్టైల్స్ కోసం వాడుతున్నాను కాబట్టి స్టైల్స్ అని పెట్టుకున్నాను. సో ఇక్కడ పర్టికులర్ గా స్టైల్స్ అని తీసుకొని దీని లోపల మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ కావచ్చు, లేకపోతే కలర్ కావచ్చు, ఏదైనా మనం తీసుకుంటాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎందుకు తెలుసా, ఆబ్జెక్ట్స్ నేర్చుకోండి, మా ఆబ్జెక్ట్స్ బాగా క్లారిటీ ఉండాలనేది ఇందుకే. ఇప్పుడు మనం రాస్తున్నది జస్ట్ ఒక ఆబ్జెక్ట్ రాస్తున్నాం, సో బ్యాక్గ్రౌండ్ కలర్ రాసాము, ఇవి రాసాము. అంతేకాకుండా టెక్స్ట్ ఇందాక మనకి ఎక్కడ కనబడుతుంది, రైట్ సైడ్. సో సెంటర్ కి చేద్దాం అనుకుంటున్నాం. సో నేనేమి ఇస్తాను చెప్పండి, స్టైల్ టెక్స్ట్ అలైన్. టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ తెలుసు కదా, టెక్స్ట్ సెంటర్ కి రావాలంటే టెక్స్ట్ ఎర్రర్ చూపిస్తాను చూడండి. నేను సింగిల్ కొటేషన్స్ ఇస్తాను కదా అని అనుకోద్దండి, డబుల్ కొటేషన్స్ ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఎర్రర్ చూపిస్తాను ఎందుకు, ఇక్కడ నువ్వు బ్రాకెట్స్ పెట్టావు దీని లోపల ఏమి ఇవ్వట్లేదు అని. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇందాక డబుల్ బ్రాకెట్స్ పెట్టాం ఇందాక, ఎందుకు డబుల్ బ్రాకెట్స్ పెట్టి ఈ కాన్సెప్ట్స్ అన్ని రాసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, సో పర్టికులర్ గా ఈ స్టైల్స్ అన్ని ఒక స్టైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వేరియబుల్ ఇచ్చాం. సో ఆ వేరియబుల్ ని నేను డైరెక్ట్ ఇక్కడ కాల్ చేస్తాను, స్టైల్స్ అని ఇస్తాను. ఇప్పుడు రన్ చేస్తే నాకు సేమ్ ఇందాక వచ్చిన అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ చూడండి వస్తుందా. ఇప్పుడు సెక్టర్ అని కూడా మనం సెంటర్ ఇచ్చాం కాబట్టి సెంటర్ లెక్క వచ్చింది. సో ఇలా పర్టికులర్ గా ఇది కూడా ఇన్నర్ స్టైల్సే. ఏమంటే మనం ట్యాగ్ లోపల రాయకోకుండా మనం సపరేట్ గా బయట రాస్తున్నాం, వేరియబుల్ లో పెడుతున్నాం, రన్ చేస్తున్నాం. సో ఇక్కడ స్టైల్స్ అన్ని ఒక ఆబ్జెక్ట్ ఫామ్ లో తీసుకున్నాం, ఆ ఆబ్జెక్ట్ కి ఒక నేమ్ ఇచ్చాం, స్టైల్స్ అనే నేమ్ ఇచ్చాం. ఆ ఆబ్జెక్ట్ ని స్టైల్స్ ప్రాపర్టీలో వాడుతున్నాం మనం. ఇక్కడ ఖచ్చితంగా ఈ కర్లీ బ్రాకెట్స్ ఎందుకు పెడుతున్నాం అంటే దీన్ని జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ అంటారు, జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఈ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుందంటే ఫ్లవర్ బ్రాకెట్స్ లో మీరు ఏదైతే పెడతారో అది జావా స్క్రిప్ట్ వేరియబుల్ కావచ్చు, లేకపోతే అడిషన్ సబ్ట్రాక్షన్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా. ఇక్కడ స్టైల్స్ కాకుండా నేను ఇక్కడ చూడండి మీరు ఏం చేస్తాను, ఇక్కడ సరే బ్యాక్ వెళ్దాం. సో స్టైల్స్ ఉన్నాయిలేండి. తర్వాత ఇంకొక ట్యాగ్ తీసుకొని దీంట్లో H1 తీసుకున్నాం. H1 లోపల నేను ఇక్కడ చూడండి ఈ జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ వాడుతున్నా. దీని లోపల మనం ఏం చేస్తామంటే జావా స్క్రిప్ట్ వేరియబుల్ అన్న పెట్టచ్చు, లేదా ఏదన్నా ఎక్స్ప్రెషన్ అంటే అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ లేకపోతే ఏదన్నా జావా స్క్రిప్ట్ కోడ్ ఏదన్నా కానీ దీంట్లో రన్ చేయొచ్చు. ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టేసి జావా స్క్రిప్ట్ కోడ్ ఏదన్నా రన్ చేయాలనుకుంటే ఇలా రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి రాశాను, నేను సేవ్ చేస్తున్నాను. సో నాకు అవుట్పుట్ అక్కడ ఏమొస్తుంది 2+2 రావాలి. అంటే మామూలుగా HTML లో ఎలా డిస్ప్లే అవుతుంది మనకి చెప్పండి, 2+2 అని కనబడుతుంది. యాజ్ ఇట్ ఈస్ గా ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ తో పాటు మనకి మొత్తం అంతా అలాగే యాజ్ ఇట్ ఈస్ గా కనబడుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జావా చేంజ్ చేసి నాకు 4 గా డిస్ప్లే చేస్తాను. మనకి ఏమవుతుందంటే జావా స్క్రిప్ట్ కోడ్ ని రన్ చేసుకోవడానికి ఈ ఫ్లవర్ బ్రాకెట్ యూజ్ చేస్తాం, సింగిల్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఎప్పుడు ఈ JSX లో మాత్రమే, అంటే రిటర్న్ స్టేట్మెంట్ లో మనం ట్యాగ్స్ వాడుతున్నామే, ఈ ట్యాగ్స్ లోపల ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టినప్పుడు మాత్రమే ఇలా వర్క్ అవుతుంది. ఇక్కడ బయట ఎక్కడ వాడినా కూడా మామూలు జావా స్క్రిప్ట్ లో ఎలా వాడుతున్నామో సేమ్ అలాగే వర్క్ అవుతుంది. ఇక్కడ మాత్రం JSX వాడుతున్నామే, HTML ట్యాగ్స్ ఇవన్నీ వాడుతున్నాం కదా, JSX అన్నా కదా, JSX వాడేటప్పుడు మాత్రమే మనము ఫ్లవర్ బ్రాకెట్స్ మెన్షన్ చేసి దాని లోపల జావా స్క్రిప్ట్ కోడ్ పెడతాం. మీరు ఒకవేళ అలర్ట్ ఇవ్వాలనుకున్నారనుకోండి ఇక్కడే రాసుకోవచ్చు. అలర్ట్ అంటే మనము జావా స్క్రిప్ట్ కోడ్ ఇక్కడ రాయొచ్చు. అలర్ట్ నేను హెలో వరల్డ్ అని రాయాలను, సో హెలో వరల్డ్ అని ఇస్తున్నాను. సో సేవ్ చేశాను, అది అలర్ట్ చూడండి ఇక్కడ అలర్ట్ అవుతుందా. హలో వరల్డ్ సార్
ఈ పర్టికులర్ గా జావా స్క్రిప్ట్ కోడ్ ఏదైనా రన్ చేసుకోవాలనుకుంటే మాత్రమే అప్పుడు మనం ఈ కర్లీ బ్రాకెట్స్ ఇస్తాం, ఫ్లవర్ బ్రాకెట్స్ ఇస్తాం. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఎప్పుడైతే మీరు ఈ జేఎస్ఎక్స్ వాడేటప్పుడు, జేఎస్ఎక్స్ అంటే ఏం లేదు, ఈ ట్యాగ్స్ వాడుతున్నారు, దీన్ని జేఎస్ఎక్స్ అంటారు. ఈ జేఎస్ఎక్స్ లో మీరు ఏదన్నా జావా స్క్రిప్ట్ రన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ పెడితేనే రన్ అవుతుంది. ఇప్పుడు కూడా మనం స్టైల్స్ లోపల ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టే స్టైల్స్ అని ఇస్తున్నాం. ఎందుకంటే స్టైల్స్ అనేది ఇక్కడ మనం డిక్లేర్ చేసాం. ఈ స్టైల్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మనం రన్ చేయాలంటే మనకి జావా స్క్రిప్టే కదా రన్ చేసే ఆబ్జెక్ట్ ని. సో ఆ ఆబ్జెక్ట్ ని రన్ చేయడానికి మనం ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేసుకొని స్టైల్స్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఏమొస్తుంది, ఈ ప్రాపర్టీస్ అన్ని జావా స్క్రిప్ట్ కన్వర్ట్ అయ్యి, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ లో నుంచి కన్వర్ట్ అయ్యి మామూలు స్టైల్స్ లాగా తీసుకుంటుంది స్టైల్స్. అప్పుడు వర్క్ అవుతున్నాయి. కొంతమంది పెట్టకోకుండా వర్క్ చేసే చూస్తారు. ఇట్లా స్టైల్స్ తీసుకున్నాం, డైరెక్ట్ గా సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ పెట్టి చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఎటువంటి వర్క్ ఉండదు, అంటే ఎటువంటి స్టైల్స్ అప్లై కావు. స్ట్రింగ్ లాగా స్టోర్ అవుతుంది. చూడండి ఇక్కడ, చూడండి ఎర్రర్ చూపిస్తాను చూడండి. స్టైల్ ప్రాప్స్ ఎక్సెప్ట్ మ్యాపింగ్ ఫ్రమ్ స్టైల్ ప్రాపర్టీస్ టు వాల్యూ అని ఇక్కడ ఇలా ఈ టైప్ లో ఇవ్వాలని చూపిస్తాను చూడండి. డబుల్ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి మార్జిన్ రైట్, స్పేసింగ్, ఈఎం ఇవన్నీ చూపిస్తాను చూసారా. ఇలా ఇవ్వాలి జేఎస్ఎక్స్ వెన్ యూజింగ్ జేఎస్ఎక్స్. కనబడతాను చూడండి, వెన్ యూజింగ్ జేఎస్ఎక్స్ యూజ్ చేసేటప్పుడు ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్, డబుల్ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి మీరు ప్రాపర్టీస్ మెన్షన్ చేయాలా అని చెప్తుంది. ఆ ఎర్రర్ ని కూడా ఇలా నీట్ గా రెక్టిఫై చేసి మనకి చూపిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా స్ట్రక్ అయినారు అంటే మనం ఫస్ట్ జేఎస్ఎక్స్ లో యూజ్ చేసేటప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాలా, ఎందుకంటే జావా స్క్రిప్ట్ రన్ అవ్వాలంటే ఫ్లవర్ బ్రాకెట్స్ ఉండాలా అనేది మీకు అర్థం అవ్వాలి. ఇవి ఇన్లైన్ స్టైల్స్ అప్లై చేయడానికి. ఇందాక మనం సపరేట్ ఫైల్ తీసుకొని సిఎస్ఎస్ రాసాం, అది ఎక్స్టర్నల్ గా. ఓకేనా? ఇంకొకటి మాడ్యూల్స్ అంటారు. మాడ్యూల్స్ ని యూజ్ చేసుకోవడం అనేది చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ మనము హెడర్ ని క్రియేట్ చేసాం కదా, హెడర్ సిఎస్ఎస్ అని, దాన్ని రీనేమ్ చేస్తున్నాను. రీనేమ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే హెడర్ నేమ్ పెట్టేసి, నేమ్ తర్వాత డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్. సో సేవ్ చేసి ఇప్పుడు ఎక్కడైతే దాన్ని వాడాలనుకుంటున్నారో ఆ ఫైల్, ఆ పర్టికులర్ జావా స్క్రిప్ట్ ఫైల్లోకి వెళ్ళి ఇప్పుడు దాన్ని మనం చేంజ్ చేయాలి. ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం కదా హెడర్ ఫైల్లో, ఇంపోర్ట్ చేసేటప్పుడు కూడా సేమ్ యాస్టీజ్ గా అది ఎలా నేమ్ ఉందో నేమింగ్ కన్వెన్షన్ అలాగే తీసుకోవాలి. హెడర్ తర్వాత డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్. ఓకేనా? ఇలా ఇంపోర్ట్ చేసుకున్నాం. కానీ ఇందాక డైరెక్ట్ సిఎస్ఎస్ కాబట్టి డైరెక్ట్ ఇంపోర్ట్ అని రాసేసి తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే పర్టికులర్ గా స్టైలింగ్స్ ని ఇంపోర్ట్ చేసుకునే విధానం వేరే ఉంటుంది. ఈ మాడ్యూల్ లో ఒక ఎలిమెంట్ లాగా తీసుకుంటున్నాం. ఇక్కడ మనం రియాక్ట్ ఎట్లా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇది ఒక మాడ్యూల్ కదా, రియాక్ట్ అనేది ఒక మాడ్యూల్ కదా. సో ఈ మాడ్యూల్ లో మనం ఎలా యూస్ చేసుకుంటున్నాం, రియాక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అని. ఇక్కడ కూడా హెడర్ లో మాడ్యూల్ అని క్రియేట్ చేస్తున్నాం. సో మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇక్కడ సపరేట్ ఏదైనా నేమ్ తీసుకున్నాం. ఇక్కడ నేను స్టైల్ అనే నేమ్ గా తీసుకుంటున్నాను. స్టైల్ ఫ్రమ్ ఇలా తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు, స్టైల్ అన్నా తీసుకోవచ్చు, స్టైల్స్ అన్నా తీసుకోవచ్చు, లేకపోతే హెడ్డింగ్ అన్నా తీసుకోవచ్చు. మీరు ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు. ఒక డిఫాల్ట్ కి ఎలా తీసుకుంటామో అలా ఒక వేరియబుల్ నేమ్ అనేది మీరు అసైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టైల్ అని తీసుకుంటున్నాను, మీరు కూడా అదే తీసుకుంటే నేమింగ్ కన్వెన్షన్ బెటర్ గా ఉంటుంది. మీరు లేదంటే డిఫాల్ట్ మీకు నచ్చిన నేమ్ ఏదైనా కానీ తీసుకోవచ్చు. సో స్టైల్ అని తీసుకుంటున్నాను. ఈ స్టైల్ ని నేను ఇక్కడ వాడాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ ఫైల్లో మనకి కోడ్ అంతా ఉంది కదా, ఎక్కడ ఉంది, H1 లో ఉంది. సో మనం ఎలా యూస్ చేసుకుంటాము, ఇక్కడ చూడండి. ఇదంతా నేను అట్లాగే పెడుతున్నాను, నేనేం యూస్ చేసుకోవట్లేదు. కానీ ఇక్కడికి వచ్చాకే స్టైల్స్ లో స్టైల్ డాట్ H1. ఓకేనా? కనబడుతుందా? హలో అర్చన, ఇందాక రెడ్ కలర్ వైట్ కలర్ కనబడింది కదా, రెడ్ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ టెక్స్ట్. ఇప్పుడు ఏం కనబడుతుంది? బ్లూ వైట్ కలర్ టెక్స్ట్. ఎందుకు? మనము
హెడర్ మాడ్యూల్ ఇందాక అదే హెడర్ డాట్ సిఎస్ఎస్ ఇచ్చాము, ఇప్పుడు హెడర్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ అని చేంజ్ చేసాం. మాడ్యూల్ డాట్ ఇక్కడ సిఎస్ఎస్. ఇక్కడ H1 తీసుకున్నాం, H1 సెలెక్టెడ్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం ఈ ఫైల్ ని అంటే ఒక మాడ్యూల్ లాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ చేసుకున్నాక ఒక పర్టికులర్ నేమ్ అనేది ఇచ్చాం, స్టైల్ అనే నేమ్ ఇచ్చాను. నేను స్టైల్ కాకుండా మీరు ఏదైనా నేమ్ తీసుకొచ్చాను కదా, సో నేను ఇక్కడ స్టైల్ కాకుండా హెడర్ అనేది తీసుకుంటాను. ఓకేనా, ఈ నేమ్ తీసుకుంటున్నాను. పర్టికులర్ గా ఏ నేమ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, తీసుకున్న తర్వాత ఇది ఆబ్జెక్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం డిఫైన్ ఏం చేసాం, H1 ఒక్కటే డిఫైన్ చేసాం. H1 కాకుండా నేను పారాగ్రాఫ్ ఏదన్నా తీసుకుంటున్నా. సో పీ ట్యాగ్ సెలెక్షన్ చేసుకున్నా. ఈ పీ ట్యాగ్ లోపల నేను ఏదన్నా కలర్ రాస్తున్నాను. కలరు వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఇందాకట్లాగా రెడ్ ఇద్దాం. సో ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. సో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. హెడర్ ట్యాగ్ లో మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. హెడ్డింగ్ ఇది హెడర్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, దీన్ని యూజ్ చేసుకొని దీని లోపల రాసిన H1 ట్యాగ్ ని ప్లస్ పారాగ్రాఫ్ ట్యాగ్ ని సెలెక్షన్ చేసుకోవచ్చు మనం. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఎర్రర్ చూపిస్తుంది, స్టైల్ డాట్ H1 అంటే మనకి ఎర్రర్ వస్తుంది. కావాలంటే ఇది సేవ్ చేసి రన్ చేసి చూస్తే మనకు చూడండి ఎర్రర్ చూపిస్తుంది. చూడండి కనబడుతుందా, స్టైల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చూపిస్తుంది. ఎందుకంటే ఇందాక స్టైల్ అనేది మనం తీసుకున్నాం, ఇప్పుడు ఏం చేసినాం, దాన్ని హెడర్ గా చేంజ్ చేసుకున్నాం. సో ఇక్కడ కూడా హెడర్ అనే ఇవ్వాలి, హెడర్ అని చేంజ్ హెడర్ అని ఇవ్వాలి. ఇప్పుడు మనకు వర్క్ అవుతుంది, ఎర్రర్ ఏం చూపించట్లేదు చూడండి. సో ఇప్పుడు మనం దాంట్లో పారాగ్రాఫ్ కూడా తీసుకున్నాం కదా, సో పారాగ్రాఫ్ కూడా ఒకటి అప్లై చేద్దాం. ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాం. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ లో హెడర్ కాంపోనెంట్ మెసేజ్ అని రాద్దాం. హెడర్ కాంపోనెంట్ మెసేజ్ ఇది. సో మనం హెడర్ కాంపోనెంట్ మెసేజ్ అని ఇచ్చాం. మెసేజ్ అనేది హెడర్ కాంపోనెంట్ మెసేజ్ అని ఇచ్చాం. సో మనం ఇక్కడ ఆ హెడర్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకోవాలి. సో స్టైల్ హెడర్ డాట్ పి. ఇప్పుడు చూడండి హెడర్ కాంపోనెంట్ వచ్చిందా. హెడర్ కాంపోనెంట్ లోపల ఏమేమి ఉన్నాయి, హెడర్ ఉంది ప్లస్ పారాగ్రాఫ్ ఉంది, తర్వాత నావిగేషన్ ఉంది. సో మనం హెడర్ కి పారాగ్రాఫ్ కి ఏం స్టైల్స్ అప్లై చేసాం, రెడ్ కలర్, రెడ్ బ్యాక్గ్రౌండ్, వైట్ కలర్ టెక్స్ట్. ఆ స్టైల్స్ ఈ హెడర్ లో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎట్లా ఇంపోర్ట్ చేసుకున్నాం, హెడర్ అనే ఆబ్జెక్ట్ లాగా తీసుకున్నాం. ఈ ఆబ్జెక్ట్ లో నుంచి మనం H1 ని యూజ్ చేసుకొని H1 స్టైల్స్ ఏమున్నాయో అవి యూజ్ చేసుకోగలుగుతున్నాం. తర్వాత పీ ట్యాగ్ డాట్ పి అని ఇచ్చాం. సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఏమేమి స్టైల్స్ అప్లై చేసామో అవి యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనా, అర్థమవుతుందా. ఇది హెడర్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్. ఇప్పుడు ఇక్కడ చిన్న ట్విస్ట్ చూద్దాం ఏం జరుగుతుందో. ఇందాక అప్లై చేసిన స్టైల్స్ ఇప్పుడు వర్క్ అవుతాయేమో చూద్దాం. ఇప్పుడు ఈ నావ్ ఉంది కదా, మెయిన్ ఉంది కదా, మెయిన్ కంటెంట్, దీన్ని మనం అన్రాప్ చేసి చూద్దాం. సో ఏం జరుగుతుంది ఇక్కడ, స్టైల్స్ అప్లై అవుతున్నాయి, ఏవైతే అప్లై అయినాయో దీనికి కూడా అప్లై అవుతున్నాయి. సో మనం ఏం చేయొచ్చు దీనికి అప్లై కాకుండా ఉండాలంటే, దానికి ఒక నేమ్ ఇచ్చేసి, ఇప్పుడు హెడర్ అని ఎట్లా పెట్టినారో దానికి కూడా ఒక నేమ్ ఇస్తే అది యాడ్ కాదు సార్. పర్టికులర్ గా ఇక్కడ కూడా మనం ఈ హెడర్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ అని ఉంది కదా, ఈ ఫైల్ ఇంపోర్ట్ చేసుకొని దీనికి పర్టికులర్ స్టైలింగ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, దీనికి సపరేట్ స్టైలింగ్స్ అప్లై చేసుకోవచ్చు. మనకు కావాలనుకుంటే అక్కడ దీనికి ఒక సపరేట్ క్లాస్ ఇచ్చేసి దానికి ఈ మాడ్యూల్లో ఆ క్లాస్ నేమ్ డిఫైన్ చేసుకుంటాం. క్లాస్ నేమ్స్ ఎట్లా డిఫైన్ చేస్తాం, క్లాస్ నేమ్ ఎట్లా సెలెక్షన్ చేసుకుంటాం, డాట్ పెట్టి సపరేట్ క్లాస్ నేమ్ ఇస్తాం. ఇక్కడ కూడా అలా డాట్ పెట్టి ఒక క్లాస్ నేమ్ ఇచ్చేసి దాన్ని మనం అక్కడ యూజ్ చేసుకుంటాం.
ఇక్కడ అప్లై అవుతున్నాయి అంటే మనం హెడర్ కి అప్లై చేసాం. ఇక్కడ మాడ్యూల్స్ ఎక్కువ యూస్ చేసేది ఒకటి గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఫైల్స్ లో రాసి యూస్ చేస్తాం చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కి అయితే. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కి ఏం చేస్తారంటే ఈ హెడర్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ అనే మాడ్యూల్స్ మాత్రమే క్రియేట్ చేసుకుంటాం. అంటే ప్రతి ఫైల్ కి ఇక్కడ nav బార్ ఉంది కదా, nav బార్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ అని యూస్ చేసుకుంటాం. సో ఇలా ప్రతిదానికి మాడ్యూల్స్ యూస్ చేసుకొని మాడ్యూల్స్ ని యూస్ చేసుకున్న తర్వాతే మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకొని మనం రన్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ మెయిన్ ఎందుకు వర్క్ అవుతుంది అంటే మెయిన్ కాంపోనెంట్ ఎక్కడ ఉందంటే యాప్ కాంపోనెంట్ లో ఉంది. యాప్ కాంపోనెంట్ లో కాకుండా సపరేట్ గా ఎక్కడైనా కాంపోనెంట్ డిఫైన్ చేసింటే మనకు అలా స్టైల్స్ ఇచ్చినప్పుడు వర్క్ అవ్వవు. డిఫాల్ట్ గా మనకి H1 ట్యాగ్ ఉన్న స్టైల్స్ అనేటివి అప్లై అవ్వవు. అది ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది అండి. ఎక్కువ అయితే మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ అనేది యూస్ చేసుకుంటాం. మీకు ఐడియా రాలేదు సార్, నాకు ఇవి ఐడియా లేవంటే నో ప్రాబ్లం. మీరు డైరెక్ట్ మాడ్యూల్ లేకోకుండానే హెడర్ డాట్ సిఎస్ఎస్ అని పెట్టేసి సిఎస్ఎస్ స్టైల్స్ యూస్ చేసుకొని దాన్ని ఇంపోర్ట్ చేసేసుకొని వాడుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మాడ్యూల్ అని క్రియేట్ చేసుకుంటే ఒక ఆబ్జెక్ట్ ని మనం తీసుకోగలుగుతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండెక్స్ హెడర్ డాట్ జెస్, ఇక్కడ మనం హెడర్ అని ఇంపోర్ట్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకు? మాడ్యూల్ అని పెట్టాం కాబట్టి మనం హెడర్ ని ఇంపోర్ట్ చేసుకుని హెడర్ కానీ స్టైల్ కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లాగా ఇంపోర్ట్ చేసుకొని స్టైల్స్ హెడర్ డాట్ H1 హెడర్ డాట్ పి ఇలా వాడగలుగుతున్నాం. ఒకవేళ మాడ్యూల్ కాకుండా జస్ట్ డాట్ సిఎస్ఎస్ పెట్టామంటే ఏం చేస్తాం, మనం ఇలా ఇంపోర్ట్ అని పెట్టేసి హెడర్ ఫ్రమ్ అనేవి ఇవ్వం. డైరెక్ట్ ఎలా ఇస్తామంటే ఇలా ఫైల్ నేమ్ ఇచ్చేస్తాము, ఆ ఫైల్ రన్ చేస్తాం. అలా ఫైల్ నేమ్స్ అనేది డైరెక్ట్ ఇస్తాం. ఇక్కడ హెడర్ డాట్ H1 ఇలా ఏమి ఇవ్వము. అప్పుడు ఎలా ఇస్తాం మనం స్టైల్స్ అన్ని? డైరెక్ట్ గా ఇచ్చిన ట్యాగ్స్ ఉన్నాయి కదా మీకు, H1 ట్యాగ్, పి ట్యాగ్, ఈ పి ట్యాగ్ కి డైరెక్ట్ సెలెక్షన్ అయితే అప్పుడు మనం ఇవన్నీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఈ స్టైల్ ప్రాపర్టీ యూస్ చేసి నేను అప్లై చేస్తున్నా. ఈ ప్రాపర్టీస్ ఏవి మీ వారు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్ గానే వర్క్ అవుతున్నాయి. చూడండి, స్టైల్స్ అప్లై అవుతున్నాయా? సో ఇలా డైరెక్ట్ గానే వర్క్ అవుతాయి. మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ అని తీసుకున్నప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ ఏది సంథింగ్ ఏదైనా స్టైల్ అని పెట్టుకుంటాము, లేదా హెడర్ కానీ లేకపోతే మెయిన్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ లాగా తీసుకొని ఆ ఆబ్జెక్ట్ డాట్ H1 ఆబ్జెక్ట్ డాట్ పి ఇలా లోపల రాసిన స్టైల్స్ ఉంటాయి కదా, ఈ స్టైల్స్ ని డాట్ ఎక్స్టెన్షన్ తో వాడుకోవచ్చు మనం. అందుకు ఈ మాడ్యూల్స్ అనేది యూస్ చేసుకుంటాం, మాడ్యూల్ సిఎస్ఎస్ అనేది. మీరు ప్రాక్టీస్ చేస్తే ఐడియా వస్తుందిలేండి, ఏం ప్రాబ్లం లేదు. ఇదేం పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. ఈ మాడ్యూల్ అనేది యూస్ చేసినామంటే ఒక ఆబ్జెక్ట్ లాగా మనకి రిటర్న్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ ని యూస్ చేసుకొని లోపల ఉన్న మాడ్యూల్ అని యూస్ చేసి ఇక్కడే రాసుకోవచ్చు కదా సార్. ఇప్పుడు ఆబ్జెక్ట్ లో ఎక్కడ ఆబ్జెక్ట్ లో ఎక్కడ ఇక్కడ రాసినారు చూడండి ఇంతకు ముందు. ఇది కాన్స్ట్ హెడర్ అని పెట్టి కాన్స్ట్ స్టైల్స్ అని పెట్టి రాసినారు కదా సార్ ఆబ్జెక్ట్ లో. మాడ్యూల్స్ అట్లా ఆ స్టైల్స్ నే ఇక్కడ మళ్ళీ మనం స్టైల్స్ అని ఇచ్చేస్తే స్టైల్లో ఇది ఏం చేస్తున్నాం అంటే ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ అన్నమాట. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే జస్ట్ మీరు ఇక్కడ రాస్తున్నారు కదా సార్, స్టైల్ ఈక్వల్ టు అని రాస్తున్నారే, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఇక్కడ డైరెక్ట్ దీన్ని ఇన్లైన్ స్టైల్స్ అంటారు. ఇది ఇన్లైన్ స్టైల్స్ అప్లై చేసే విధానం. మనం ఇక్కడ సపరేట్ ఫోల్డర్ తీసుకొని సిఎస్ఎస్ రాస్తామే, దాన్ని మామూలుగా మీకు HTML లో చెప్పాను కదా సిఎస్ఎస్ లో ఎలా సపరేట్ గా స్టైల్స్ అప్లై చేస్తున్నాం. వేరే ఫైల్ తీసుకొని సిఎస్ఎస్ ఫైల్ తీసుకొని స్టైల్స్ అప్లై చేస్తే దాన్ని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటాం. అప్పుడు ఏం చేస్తాం మనము HTML పేజ్ లో లింక్ యూస్ చేసి ఆ ఫైల్ ని లింక్ చేసుకొని మనం వాడుకుంటాం కదా ఆ స్టైల్స్ ని. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ సిఎస్ఎస్ ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే ఇంపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు కదా సార్. మామూలు సిఎస్ఎస్ ఫైల్ అయితే ఇట్లానే ఇవ్వచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ లేదు, మాడ్యూల్ లేదమ్మా, జస్ట్ మాడ్యూల్ లేదు, జస్ట్ హెడర్ డాట్ సిఎస్ఎస్ అని ఇచ్చాము. అప్పుడు ఏమవుతుంది, జస్ట్ ఇట్లా ఇంపోర్ట్ హెడర్ డాట్ సిఎస్ఎస్ అని ఇచ్చేస్తే మనకి ఈ స్టైల్ ప్రాపర్టీస్ అనేవి ఉండవు ఇంకా. ఎందుకంటే ఇక్కడ H1 ట్యాగ్ కి మనం ఇక్కడ రాసిన కోడ్ యూజ్ చేసుకోగలుగుతాం. ఓకేనా?
ఇక్కడ డైరెక్ట్ మనం సిఎస్ఎస్ లో రియల్ గా సిఎస్ఎస్ లో ఎట్లా వర్క్ అవుతుందో సేమ్ అలాగే వర్క్ అవుతుంది. ఎక్కడ ఇక సిఎస్ఎస్ ఫైల్ సిఎస్ఎస్ రాసుకుంటాము. రాసుకున్న తర్వాత మనం కాంపోనెంట్ ఫైల్ లోకి వస్తాం. ఆ కాంపోనెంట్ ఫైల్లో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్నాక ఏమవుతుంది, ఆటోమేటిక్ గా H1 ట్యాగ్ కి ఏమైతే స్టైల్స్ ఇచ్చావో ఆ స్టైల్స్ ఆటోమేటిక్ గా అప్లై అయిపోతాయి. పారాగ్రాఫ్ ట్యాగ్ కి ఏం స్టైల్స్ అప్లై చేసావో ఆ ట్యాగ్ స్టైల్స్ అలాగే అప్లై అయిపోతాయి. లేదు మాడ్యూల్ గా క్రియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని తీసుకోవాల్సి వస్తుంది. తీసుకున్న తర్వాత ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని మనం దీని లోపల స్టైల్స్ అప్లై చేసుకుంటా వెళ్తాం. స్టైల్ ఈక్వల్ టు బ్రాకెట్స్ పెట్టి ఇప్పుడు మనకున్న ఆబ్జెక్ట్ ఉంది కదా ఇక్కడ స్టైల్ ఆబ్జెక్ట్, ఈ స్టైల్ ఆబ్జెక్ట్ ని ఇక్కడ యూజ్ చేసుకుంటాం. స్టైల్ డాట్ ఇప్పుడు దీని లోపల ఉన్న H1 ట్యాగ్ ని సెలెక్షన్ చేసుకుంటాం. ఇప్పుడు H1 కు ఉన్న స్టైల్స్ దీనికి అప్లై అవుతాయి. ఒకవేళ నాకు పారాగ్రాఫ్ కూడా అదే స్టైల్స్ కావాలనుకుంటే స్టైల్ ఈక్వల్ టు STYLE స్టైల్ డాట్ నేను దీనికి కూడా H1 కున్న స్టైల్స్ అప్లై చేయాలనుకున్నా. పారాగ్రాఫ్ కూడా H1 స్టైల్స్ అప్లై చేయాలనుకున్నా. H1 స్టైల్స్ ఏమున్నాయి, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి స్కై బ్లూ ఉంది. టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, హెడ్డింగ్ కి మనం అదే స్టైల్స్ అప్లై చేస్తున్నాము, పారాగ్రాఫ్ కి అదే స్టైల్స్ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు చూడండి రెండింటికి అవే స్టైల్స్ ఉంటాయి. ఓకే, హెడర్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఎందుకంటే ఇక్కడ హెడర్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ అని ఉంది. మనం ఇక్కడ ఏం యూస్ చేస్తున్నాం, ఇంపోర్ట్ చేసుకున్నది ఇప్పుడు హెడర్ డాట్ సిఎస్ఎస్ అని ఇంపోర్ట్ చేసుకున్నాం. మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ ఇప్పుడు సేవ్ చేసి చూడండి. ఇప్పుడు రన్ అవుతుంది. ఇప్పుడు కనబడుతుందా? ఇది ఇలా వర్క్ అవుతుంది. ఫస్ట్ హెడర్ లోనే యాడ్ ఉంది అది ట్యాగ్. ఈ అలర్ట్ మెసేజ్ తీసేస్తాను. ఇందాక వర్క్ అయింది, ఇప్పుడు ఎందుకు వర్క్ అవట్లా? సమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది, నేను రెక్టిఫై చేసుకుంటా. ఇందాక వర్క్ అయింది, ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. సర్లేండి, మీరు కావాలనుకుంటే దీనికి ఏదైనా పర్టికులర్ నేమింగ్ ఇచ్చొచ్చు, ఇలాగైనా వర్క్ చేసుకోవచ్చు. కొందరు దానిలో ఇలా వర్క్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ టోటల్ ని ఒక ఫిల్టర్ సంథింగ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ప్రాపర్టీ ఆబ్జెక్ట్స్ లాగా క్రియేట్ చేసుకొని వాడుకోవచ్చు. అది తర్వాత అర్థమవుతుందండి. ఓకే, ఫస్ట్ ఇన్లైన్ స్టైల్స్ అవన్నీ చూసుకోండి, తర్వాత ఈ నీట్ గా అర్థమయ్యేలా నార్మల్ సిఎస్ఎస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా యూజ్ చేసుకోవచ్చు. లేదు మీరు క్లాసెస్ యూజ్ చేస్తాం కదా, మనం క్లాస్ ఇచ్చి క్లాస్ కి స్టైల్స్ అప్లై చేస్తాం కదా, ఇక్కడ అలా క్లాస్ ఇవ్వాలనుకుంటే మనం ఎలా అంటే అలా ఇచ్చేయకుండా ఇక్కడ, ఎందుకంటే ఇది HTML కాదు, ఇది జావా JSX. సో JSX లో మన క్లాస్ నేమ్స్ ఇవ్వాలనుకుంటే దానికి క్లాస్ అని మనం జావా స్క్రిప్ట్ లో రాస్తాం కదా క్లాస్ నేమ్. సో ఇలా క్లాస్ నేమ్ అని ఇవ్వాలి. ఈ క్లాస్ నేమ్ ఇచ్చి ఈక్వల్ పెట్టేసి మీరు ఇప్పుడు దీని లోపల ఏదన్నా క్లాస్ నేమ్ ఇవ్వచ్చు. లేదు మనకి ఒక టెక్స్ట్ లాగా ఇవ్వాలనుకుంటే ఇలా టెక్స్ట్ లాగా పెట్టేసి నేను ఇక్కడ క్లాస్ నేమ్ సమ్ పారాగ్రాఫ్ అని ఇస్తున్నాను, పారా అని ఇస్తున్నాను. సో ఇలా పారా అని ఇచ్చాను, క్లాస్ నేమ్ పారా అని ఇచ్చాను. సో సేవ్ చేసుకొని
సో దీనికి మన స్టైలింగ్స్ అప్లై చేయాలనుకుంటే మన మాడ్యూల్స్ ఫైల్లో డాట్ పారా ఇక్కడ డాట్ పారా ఈ పారాక్ స్టైల్స్ అప్లై చేయాలా. నేను ఈ స్టైల్స్ అప్లై చేద్దాం అనుకున్నా యాస్టీస్. ఓకేనా, కంట్రోల్ సి, కంట్రోల్. సో ఈ స్టైల్స్ అప్లై చేయాలనుకున్నా. సో ఇప్పుడు నేను రన్ చేసి చూస్తే నా బ్రౌజర్లో సేమ్ అదే స్టైల్స్ అప్లై అయింది. ఓకేనా, సార్ ఒకసారి కలర్స్ చేంజ్ అయ్యింది సార్. ఏ కలర్ చేంజ్ చేయాలా? ఇక్కడ బ్లూ పెట్టండి, బ్లూ రెడ్ దగ్గర బ్లూ పెట్టండి. ఓకే, ఫస్ట్ ఇది మోడల్ నుంచి తీసేద్దాం. అంటే ఇది సిఎస్ఎస్ కదండి సార్? లేదు చెప్తా ఏం జరుగుతుంది. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకునే విధానంలో తప్పు ఉంది. జస్ట్ మాడ్యూల్ కూడా తీసే క్లాస్ నేమ్ పారా మాడ్యూల్ అనేది తీసేద్దాం అమ్మా. మాడ్యూల్ తోనే పెద్ద ప్రాబ్లం అవుతుంది. జస్ట్ హెడర్ డాట్ సిఎస్ఎస్ ఇవ్వండి. ఇస్తున్నాం కాబట్టి హెడర్ డాట్ సిఎస్ఎస్ సిఎస్ఎస్ పెట్టుకుంటే డైరెక్ట్ వస్తుంది. మాడ్యూల్ చెప్పాను కాబట్టి మాడ్యూల్లోకి వెళ్తుంది. అక్కడ పైన కూడా ఇంపోర్ట్ దగ్గర సిఎస్ఎస్ పెట్టారు. సిఎస్ఎస్ ఓకే, బ్లోర్ అయితే. సార్ సో ఇక్కడ క్లాస్ నేమ్ అనేది క్లాస్ నేమ్ అని ఇవ్వాలి. అది కూడా క్యామెల్ కేస్ లోనే ఇవ్వాలి. ఓకేనా, స్మాల్ లెటర్ ఏం పెట్టిన రాదు, క్యాపిటల్ ఏ పెట్టాలి. ఇది క్లాస్ నేమ్స్ ఇచ్చేది. మామూలుగా మీరు HTML లో ఇచ్చినట్టు జస్ట్ క్లాస్ అని ఇస్తే మీకు జావా స్క్రిప్ట్ లో క్లాస్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం? క్లాసెస్ అనేది క్రియేట్ చేయడానికి కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి. సో అందుకు యూజ్ చేస్తాం. ఇక్కడ అందుకు ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి ఏం అవుట్పుట్ వస్తుంది. ఏంటిది వెరైటీ వర్క్ అవుతుంది? యాక్చువల్గా రాదమ్మా, అది ఎందుకు వర్క్ అవుతుందో నాకు కొన్ని సిస్టమ్స్ లో సిస్టమ్స్ లో కాదు, వర్క్ అవుతుంది నాకు అర్థం కావట్లా. మామూలుగా అయితే జనరల్ గా మనం క్లాస్ నేమ్ అనే ఇస్తాం పర్టికులర్ గా. అవును సార్, దాంట్లో మనము జేఎస్ ఇక్కడ చూడండి క్లాస్ నేమ్ ప్రాపర్టీ, ఇక్కడ ప్రాపర్టీ అని చూపిస్తుంది. రియాక్ట్ డాట్ HTML అట్రిబ్యూట్స్ అని, అంటే ఇది క్లాస్ నేమ్ అనేది రిప్రజెంట్ చేయాలా అని. కానీ ఇక్కడ ఎందుకు వర్క్ అవుతుందో ఓకే నో ప్రాబ్లం. ఇలా వర్క్ అవుతుంది అంతే, తీసుకోండి. వర్క్ అవుతుందంటే బెటరే కదా, వర్క్ అవ్వకపోతే ఏమైనా ప్రాబ్లం? మనకి అదే కదా కావాల్సింది. అంతే. యాక్చువల్ గా అయితే ఇదమ్మా, క్లాస్ నేమ్ అనే ఇవ్వండి. మీరు కూడా ఒకవేళ వర్క్ అవుతుంది కదా అని క్లాస్ ఇచ్చారు, ప్లీజ్ క్లాస్ నేమ్ నెక్స్ట్ ఒక దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. చాలా సార్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ఇంక అంతే చెప్పేది, నేను ఇంకేం వేరేం చెప్పట్లా. అంటే స్టైల్స్ ఇది అంటే సార్ ఇవి ఇంకా స్టార్టింగ్ కదా సార్. ఇవి ఈ రోజు ప్రాక్టీస్ చేసుకొని మరి ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు అడుగుతాం సార్. ఇప్పుడేమో ఓకే అన్నట్టే ఉంటుంది. ఓకే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమో ఎన్ని డౌట్స్ వస్తాయి సార్. ఇంకా ఏం చెప్పట్లేదు. నేను సింపుల్ గా ఇంకొక టాపిక్ ఉందంటే, టాపిక్ కాదు, ఇట్లా డిఫరెంట్ ఫైల్స్ రాస్తున్నాం కదా. ఇక్కడ నావిగేషన్ బార్, హెడర్ ఇలా రాస్తున్నాం కదా. రియల్ గా అప్లికేషన్స్ లో ఇలా రాయం. మనం సపరేట్ గా సోర్స్ లో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. ఆ ఫోల్డర్ కి కాంపోనెంట్ అని నేమ్ పెట్టుకుంటాం. కాంపోనెంట్స్ అని, లేకపోతే కాంపోనెంట్స్. సార్ ఇక్కడ HTML అది ఏం యూజ్ చేయమా సార్? పైన మీరు పబ్లిక్ లో ఒక్క ఫైలే ఉంటుంది. అందుకే నేను చెప్పింది సింగిల్ పేజ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తాం రియాక్ట్ తో. ఓకేనా, మీకు తెలుస్తుంది లేదు రియాక్ట్ ఏమేం చేయగలుగుతుందని ముందు క్లాసెస్ లో క్లారిటీగా తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాము, జస్ట్
ఒక ట్యాగ్స్ తీసుకున్నాం, ఆ ట్యాగ్స్ కి స్టైల్స్ ఎట్లా అప్లై చేస్తానో మాత్రమే చూపించాను అంతే. మీరు డైరెక్ట్ స్టైల్స్ తీసుకొని ట్యాగ్స్ ని యూస్ చేసుకో, స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. లేదు క్లాస్ నేమ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఇట్లా క్లాస్ నేమ్ అని ఇచ్చేసి సంథింగ్ వాల్యూ పెడతాం. ఈ ప్రాపర్టీస్ ని మనం సిఎస్ఎస్ లో ఇట్లా డాట్ పారా అని తీసుకొని వాడుకుంటున్నాం. ఓకేనా? అలా వాడుకొని మనం రన్ చేస్తున్నాం. అంతకు మించి ఇక్కడ ఏం కొత్తగా మనం క్రియేట్ చేయట్లేదు. ఓకే, అదే నాకు అర్థం కాదు. క్లాస్ వర్క్ అవుతాను. నేను ఇంతకు ముందు ఎన్నిసార్లు డైరెక్ట్ క్లాస్ ఇస్తే ఎర్రర్ వచ్చిందో తెలుసా? ఇంతకు ముందు అంతా వర్క్ సార్ చేసినప్పుడు డైరెక్ట్ నేను మిస్టేక్ చేస్తా అండి, డైరెక్ట్ క్లాస్ రాస్తా అంటున్నా. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు వర్క్ అవుతుంది హైలైట్ అది. ఏమోలే, సంథింగ్ నాకు ఐడియా లేదు. వర్క్ అవుతుందంటే హ్యాపీ అనుకోవచ్చు. ఇలా బట్ ఒక ఇదైతే కాంపోనెంట్ అనేది తీసుకుంటాం. ఇలా ఒక కాంపోనెంట్ అని తీసుకుంటామా? ఈ కాంపోనెంట్స్ లో మనం క్రియేట్ చేసే ప్రతి కాంపోనెంట్ దీంట్లో పెట్టుకుంటాం. ఇక్కడ నేను హెడర్ కాంపోనెంట్ కదా, ఈ హెడర్ ని కాంపోనెంట్ లో మూవ్ చేసుకున్నాను. ఇక్కడ nav బార్ ఉంది. ఎస్, నావార్ని కూడా పారాగ్రాఫ్ ని లేదులే పారా. ఓకే. ఇప్పుడు నేను రెండింటిని చేంజ్ చేశాను. ఓకేనా? చేంజ్ చేసుకొని కంపైల్డ్ విత్ 2 ఎర్రర్స్ అని వాడిని. బొంగులో ఎర్రర్స్ లే, ఈ చిన్న ఎర్రర్స్ అన్ని పట్టించుకోవద్దండి. ఈ ఎర్రర్స్ అన్ని తర్వాత అన్ని రెక్టిఫై అవుతాయి. మనకి వర్క్ అవుతుందా లేదా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే అవి లాస్ట్ స్టేజ్ లో చూసుకుందాం కావాలంటే క్లారిటీగా. ఇక్కడ కాంపోనెంట్స్ బిల్డ్ చేసుకున్నాను, కాంపోనెంట్స్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఆ కాంపోనెంట్స్ ఫోల్డర్ ని ఇంపోర్ట్ చేసుకొని ఈ నావిగేషన్ బార్స్ ఇవన్నీ మనం వర్క్ చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ డాట్ nav బార్ అని ఇచ్చాం కదా, ఇక్కడ మనం ఏం చేసుకుంటాం, ఇప్పుడు రన్ చేసి చూస్తే రన్ అవుతుందా? ఇక్కడ చూడండి ఎర్రర్ చూపిస్తుందా? సో ఈ ఎర్రర్ ఏంటంటే సోర్స్ ఫైల్ లో ఇందాక మనం డైరెక్ట్ హెడర్ జేఎస్ అనేది వాడుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేసాం, మధ్యలో కాంపోనెంట్స్ అని చెప్పాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం చేంజ్ చేయాల. సో ఇక్కడ ఏం చేయాల, కాంపోనెంట్స్ స్లాష్ navbar డాట్ జేఎస్. సో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ navbar డాట్ జేఎస్ అని ఇచ్చాం. అలాగే లోపల కూడా ఇవ్వాలి కదా, హెడర్ కాకుండా ఇంకా ఏమున్నాయి, సారీ ఈ హెడర్ ఫైల్లో హెడర్ ఫోల్డర్ ఎక్కడ ఉందో nav బార్ కూడా అక్కడే ఉంది. సో మనం కాంపోనెంట్స్ అన్ని ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యాక్చువల్ ఫోల్డర్ లోనే ఉంది కాబట్టి. సో ఇది సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాప్ డాట్ ఉంది కదా, యాప్ డాట్ లో మీరు చేంజ్ చేయాలి. యాప్ డాట్ లో ఓకే, ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. కాంపోనెంట్స్ డాట్ హెడర్ డాట్ జేఎస్ఎక్స్. ఓకే, ఓకే. సిఎస్ఎస్ ఫైల్స్ ఉన్నాయి కదా, వాటి వలన ఎర్రర్ చూపిస్తుంది. వాటిని మనం ఫైల్ నేమ్ సరిగ్గా ఇవ్వట్లేదు అందుకు. ఇక్కడ కాంపోనెంట్స్ లో ఎక్కడ వాడుతున్నాం, అది navbar డాట్ జేఎస్ఎక్స్ లో nav బార్ వాడుతున్నాం. ఈ nav బార్ ఎక్కడ ఉంది, navbar డాట్ సిఎస్ఎస్ ఎక్కడ ఉంది, సోర్స్ లో ఉంది, మన కాంపోనెంట్స్ లో ఉంది. సో కాంపోనెంట్స్ లో నుంచి 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే ఏం చేస్తాం, మనం డబల్ డాట్ పెట్టాం. డబల్ డాట్ పెట్టినామంటే 1 స్టెప్ బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ navbar డాట్ సిఎస్ఎస్ చూడగలుగుతాం. navbar డబల్ డాట్ యూస్ చేస్తే ఇప్పుడు సోర్స్ లో ఉంటాం. సోర్స్ లో మనం ఇక్కడ డైరెక్ట్ navbar డాట్ సిఎస్ఎస్ అనేది. సార్ కాంపోనెంట్స్ లో nav ఉంటుంది కదండి సార్. ఇది జావా స్క్రిప్ట్ కాంపోనెంట్ ఫైల్. మనం సిఎస్ఎస్ ఫైల్ చేయాలి కదా. సిఎస్ఎస్ ఫైల్ ఎక్కడ ఉంది, కాంపోనెంట్ బయట ఉంది, అంటే సోర్స్ లో ఉంది. సోర్స్ లో ఓకేనా? అబ్సల్యూట్ పాత్ ఓకే. navbar డాట్ సిఎస్ఎస్. తర్వాత హెడర్ కూడా అంతే. హెడర్ కూడా
ఇంకా ఏముంది సర్చ్ కాంపోనెంట్ హెడర్ డాట్ జేఎస్ అక్కడ ఓకే జేఎస్ కాదు జేఎస్ ఎక్స్. ఓకే ఇప్పుడు వర్క్ అవుతుందా? ఇప్పుడు చూడండి వర్క్ అవుతుంది. ఇక్కడ ఏం చేసామంటే ఇందాక జేఎస్ అని ఇచ్చాం, మనం నావ్బార్ కి జేఎస్ఎక్స్ అని ఇచ్చాం కదా ఫైల్ ఎక్స్టెన్షన్. సో అందుకు జేఎస్ఎక్స్ అనేది వాడాలి. ఇందాక జేఎస్ అని ఇచ్చాం ఇందాకకి కాబట్టి error చూపిస్తాం. ఓన్లీ అంతే. జేఎస్ అనే వాడు ఆ, ఇక్కడ ఎక్స్ అని JSX ఇవ్వలేదు ఇస్తే సార్. సరిపోతుంది. ఇప్పుడు ఇచ్చాను, ఇప్పుడు వర్క్ అవుతుంది. జేఎస్ఎక్స్ అని ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నేను రన్ చేస్తుంటే నాకు ఎటువంటి ఎర్రర్ రాకుండా వర్క్ అవుతుంది. మీరు ఉత్త జేఎస్ అని ఇచ్చారనుకోండి ఎర్రర్ చూపిస్తారు. ఇప్పుడు రన్ చేస్తుంటే నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ చూపిస్తుంది navbar.js అనే ఫైలే లేదు. ఇక్కడ ఏమని ఇచ్చాం JSX అని ఇచ్చాం. సో అదే X. ఎక్స్టెన్షన్ నేమే పూర్తిగా మెన్షన్ చేయాలి, అప్పుడు వర్క్ అవుతుంది. ఇప్పుడు వర్క్ అవుతుంది చూడండి. అది మీరు ఫైల్ నేమ్స్ ఏదైతే ఇస్తారో వాటి ఎక్స్టెన్షన్స్ కూడా పర్ఫెక్ట్ గా అలాగే మ్యాచ్ చేస్తేనే అది వర్క్ అవుతుంది. అది మీరు ఇక్కడ ఏ ఎక్స్టెన్షన్ అని వాడుకోవచ్చు, జేఎస్ అన్నా జేఎస్ఎక్స్ అన్నా వాడచ్చు. ఏ ఎక్స్టెన్షన్ వాడుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఇంతే కాంపోనెంట్స్ లోపల రాయడం. ఒకవేళ మీరు సిఎస్ఎస్ కూడా ఏదైనా పెట్టుకోవాలనుకుంటే సిఎస్ఎస్ కి సపరేట్ ఫైల్ రాసుకొని కూడా రాయొచ్చు. సిఎస్ఎస్ కూడా సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి కావాలంటే. ఇక్కడ సార్ ఇప్పుడు CSS కాంపోనెంట్స్ అని యూజ్ చేయడం వల్ల ఏం సార్? చెప్తా. ఇక్కడ మనం అన్ని యాప్.js, index.js, navbar.js, Individual గా header.js ఇలా అన్ని ఇండివిజువల్ గా రాసుకుంటా వెళ్తామా? సిఎస్ఎస్ కూడా అందులోనే ఉంటాయా? మనం కనుక్కోవడానికి ఎలా? నువ్వే కాదు, ఒక డెవలపర్ ఎవరైనా నీ ప్రాజెక్ట్ ఎవరైనా వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. అప్పుడు నువ్వు ఇట్లా ఈడేంది ఇంత చెత్తగా రాసుకున్నాడు, దీనికి ప్రతిదానికి ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే నాకు ఈ ఎత్తుకుండే కూడా ఈజీగా ఉంటాండే కదా అనేది అంటాడు వాడు అనుకుంటాడు కదా. గుడ్ లుకింగ్ లుకింగే కాదు, ఇక్కడ కోడ్ అనేది కొంచెం సింప్లిఫైడ్ వేలో ఉంటుంది. కాంపోనెంట్స్ అన్ని కాంపోనెంట్స్ ఫోల్డర్ లో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కాంపోనెంట్స్ ఏవి అని. ఎక్కడ ఏ కాంపోనెంట్స్ ఉన్నాయని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మనం నీట్ గా మెయింటైన్ చేయడానికి ఇలా సపరేట్ ఫైల్స్ తీసుకున్నాం. ఇక్కడ కాంపోనెంట్స్ అనే పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఏదేమైనా పెట్టుకోవచ్చు. నేనైతే వీటిని కాంపోనెంట్స్ అంటారు కదా, సో అందుకు కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఎస్ఎస్ దానికి అయితే స్టైల్ షీట్ అని పెట్టుకొని అందులోకి మూవ్ చేసుకోవచ్చు. స్టైల్ షీట్ అని పెట్టుకోవచ్చు, లేదని పెట్టుకోవచ్చు. మీ కన్వీనియన్స్. కానీ యూజ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మీరు ఒకవేళ సిఎస్ఎస్ ఫైల్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ డబల్ డాట్ పెట్టేసి అంటే ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి సిఎస్ఎస్ ఫోల్డర్ నేమ్ సిఎస్ఎస్ ఉందంటే సిఎస్ఎస్ పెట్టి ఇట్లా స్లాష్ పెట్టి మీరు ఇవ్వాలి. కంప్లీట్ ఈ రిలేటివ్ పాత్ అనేది పాస్ చేయాలి మీరు. ఓకేనా? ఈ పాత్ అనేది సరిగ్గా మీరు ప్రొవైడ్ చేయలేదంటే ఎర్రర్ వస్తుంది. కంప్లీట్ గా మీరు పాత్ అనేది కరెక్ట్ గా ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఇందాక మనం యాప్.js లో చూడండి, కాంపోనెంట్స్ హెడర్ డాట్ జేఎస్ అని ఉంది. ఎందుకు? ఈ సోర్స్ ఫైల్లో ఉంది కదా యాప్.js అనేది. ఎక్కడ ఉంది? సోర్స్ ఫైల్లో ఉంది. సోర్స్ లో ప్రెజెంట్ డాట్ స్లాష్ పెట్టినామేంటి? ప్రెజెంట్ ఫోల్డర్ లో అని అర్థం. ప్రెజెంట్ ఫోల్డర్ లో ఇండెక్స్, నావ్బార్ ఎక్కడ ఉన్నాయి? కాంపోనెంట్స్ లో ఉన్నాయి. సో స్లాష్ తర్వాత కాంపోనెంట్స్ యూజ్ చేసాం. కాంపోనెంట్స్ లోపల మళ్ళా header.js, header.jsx ఉన్నాయి, అవి వాడుతున్నాం. సో మీకు HTML అని చెప్పాను కదా, ఎస్ఆర్సి యూజ్ చేస్తాం. సో అది రిలేటివ్ పాత్ ని ఇలా కంప్లీట్ గా యూజ్ చేసుకుంటేనే మనకి అది వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు పాత్ తప్పించారంటే మీకు వర్క్ అవ్వవు. ఇక్కడ సేమ్ అదే, ప్రతి దాని యొక్క పాత్ అనేది మెన్షన్ చేయండి, అప్పుడు కరెక్ట్ గా వర్క్ అవుతాయి. ఒకవేళ పాత్ అనేది తప్పించారంటే మీ అప్లికేషన్ సరిగ్గా రన్ అవ్వదు, క్రాష్ అయినట్టు ఎర్రర్ బ్రౌజర్ లో చూపిస్తుంది. మీకేం ప్రాబ్లం లేదు, బ్రౌజర్ లో నీట్ గా ఎర్రర్ ఏమొచ్చిందని చూపిస్తుంది. ఒకవేళ మీకు ఐడియా ఉంటే కన్సోల్ లో కూడా చూసుకోవచ్చు. కన్సోల్ లో కూడా ఎర్రర్ ఏదైనా ఉంటే కన్సోల్ లో చూపిస్తుంది. ఓకే, ఈ రోజుకి చాలండి. ఓకేనా? మీకు ఐడియా వచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి, మళ్ళీ రేపు క్లాస్ లో ఈ డౌట్స్ అడగద్దండి ప్లీజ్. రేపు వేరే కాన్సెప్ట్ ఎట్లా చేస్తాను
సార్ సార్ నన్ను ఎట్లా గోల్ అయిపోయినా ఫైల్స్ సార్ దగ్గరికి వెళ్ళి లేదు గోలేవ్ కాదు, మీకు అర్థం కావట్లేదా? వెబ్ ప్యాక్ అని చెప్పాను కదా, ఏం గో చేస్తున్నది? లైవ్ అయితే కాదు గోల్ సార్. కాకపోయినా ఇప్పుడు రన్ అనేది ఎట్లా చేస్తున్నారు, మాకు జస్ట్ అవుట్పుట్ అనేది విజిబుల్ అవుతుంది అంతే సార్. మీరు ఫైల్స్ దగ్గరికి వెళ్ళి ఏదో క్లిక్ చేస్తున్నారు సార్. ఇక్కడ జస్ట్ ఏం పక్కకు వచ్చి ఫైల్స్ దగ్గర వచ్చి క్లిక్ చేస్తున్నానా? నేనేం క్లిక్ చేయట్లేదమ్మా. కాదు. మీరు మళ్ళీ ఎన్పిఎం ఎట్లా స్టార్ట్ సార్ చేశారు, అది? నేను చెప్తాను. నేను చెప్పిన తర్వాత అప్పుడు కూడా డౌట్ ఉంటే అప్పుడు అడగండి, ఓకేనా? ఎన్పిఎం ఓకే స్టార్ట్ సార్. అని ఇస్తున్నానా ఆప్షన్ టెర్మినల్ లో, సార్ ఆ ఆప్షన్ క్లిక్ చేసినాం. ఆ కమాండ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నీకు సర్వర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అప్లికేషన్ అనేది ఆటోమేటిక్ గా రన్ అవుతానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ కోడ్ ఉంటది కదా, యాప్ డాట్ జేఎస్ కానీ ఏదైనా మీరు అప్లికేషన్ కాంపోనెంట్ రాసింటారు, రాసిన తర్వాత ఆ ఫైల్ ని సేవ్ చేస్తారు. అప్పుడు ఆ చేంజెస్ అనేది ఆటోమేటిక్ గా లోడ్ అయిపోతాయి. లోడ్ అయ్యి అది ఆల్రెడీ సర్వర్ రన్ అవుతుంది కాబట్టి ఆ చేంజెస్ అన్ని మనం డైరెక్ట్ గా బ్రౌజర్ లో చూడగలుగుతున్నాం అంతే. ఇంకేం చేయట్లేదు నేను వేరే ఏమి. నేను ఎప్పుడైతే సేవ్ చేస్తున్నానో అప్పుడు ఆటోమేటిక్ గా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది నాకు అంతే. ఓకే 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 సార్. మీరు కూడా అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు కాంపోనెంట్స్ బిల్డ్ చేసి చూడండి. ఇప్పుడు నేను నావిగేషన్ హెడర్ ఒకటే చెప్పాను కదా, మీరేం చేస్తారంటే నావిగేషన్ హెడర్ కాకుండా కంప్లీట్ పేజ్ బిల్డ్ చేసి చూడండి. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? ఓకే సార్, అర్థమైంది. ఇప్పుడు హెడర్ కాంపోనెంట్ సపరేట్ గా రాశాను, తర్వాత నావిగేషన్ సపరేట్ రాశాను. మీరేం చేయాలంటే లోపల మెయిన్ కంటెంట్ ఉంది కదా, ఆ మెయిన్ కంటెంట్ కి ఒక ఫైల్ తీసుకోండి, ఒక కాంపోనెంట్ రాయండి. ఆ కాంపోనెంట్ లోపల మీరు హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఇమేజ్ ట్యాగ్స్ ఇవన్నీ అప్లై చేసి చూడండి, ఓకేనా? ఇమేజ్ ట్యాగ్స్ కూడా వర్కౌట్ అవుతాయి, సేమ్ ఇమేజ్ వీడియో ట్యాగ్స్ అవి కూడా వర్క్ అవుతాయి. వాటిని రాయండి. ఒకవేళ మీకు ఏమన్నా ప్రాబ్లం ఎర్రర్స్ ఓకే సార్. వచ్చినాయంటే నెక్స్ట్ క్లాసెస్ లో చెప్పేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో సరే. ఎందుకంటే మీకు ఇంక చాలా టైం ఉంటది. నాకు తెలిసి ఓన్లీ ఫ్రంట్ ఎండే కాబట్టి ఈ నెలంతా ఏం అవసరం లేదు. నాకు తెలిసి ఇంకొక 7-8 క్లాసెస్ లో నాకు తెలిసి అయిపోవచ్చు, ఓకేనా? 7-8 క్లాసెస్ లో అయిపోతుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు, ఎక్కువ ఏం పట్టదు దీనికి టైం. సో మీరేం చేస్తారంటే ఈ కాంపోనెంట్స్ యూస్ చేసుకొని బిల్డ్ చేయడం ఎలా అనేది చూడండి. నేను ఇప్పుడు జస్ట్ నావ్ హెడింగ్ చెప్పాను. సో మీరు బాడీకి అనేది సపరేట్ ఫైల్ తీసుకోండి, దానికి బాడీ అని పెట్టుకోండి. బాడీ అనో లేకపోతే మెయిన్ అనేది ఏదైనా సంథింగ్ ఏదైనా నేమ్ పెట్టుకోండి ఆ ఫైల్ కి. దాని లోపల కాంపోనెంట్ రాయండి. ఏమేమి ఇమేజెస్ కావాలా లేకపోతే ఐటమ్స్ ఏమైనా కావాలనుకుంటే ఆ ఐటమ్స్ అన్నిటిని రాసేసి ఆ ఎలిమెంట్స్ అన్ని వాటికి సిఎస్ఎస్ ఫైల్ తీసుకొని స్టైలింగ్స్ అప్లై చేసి చూడండి, ఓకేనా? ఓకే సార్. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తే బాగా గుర్తుంటాయి. డౌట్స్ రైజ్ అవుతాయి. ఇప్పుడు ఈ రోజు ఎట్లా స్టక్ అవుతామో రేపు చూసినా అలాగే స్టక్ అవుతాం, మన్నాడు చూసినా స్టక్ అవుతాం. ఎందుకు? మెయిన్ బేసిక్స్ తెలిసినాయంటే అడ్వాన్స్డ్ లోకి వెళ్ళిపోతా ఉండొచ్చు. సో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఏం లేదు, ఎక్కువ మీరు డైరెక్ట్ ఏం రన్ చేయరు కదా, రియాక్ట్ నేర్చుకుంటున్నారంటే అప్లికేషన్స్ అన్ని రియాక్ట్ తోనే బిల్డ్ చేస్తారు కాబట్టి ఇంకా రియాక్ట్ మీదే ఫోకస్ పెట్టుకోండి. కంప్లీట్ గా ఏదైనా అప్లికేషన్ మొత్తం నేను రియాక్ట్ లోనే చేస్తాను అని క్రియేట్ చేస్తాను. HTML CSS ఓన్లీ జస్ట్ బేసిక్ పర్పస్ కదా సార్? ఇప్పుడు నువ్వు సిఎస్ఎస్ వాడుతున్నావు కదా అర్చన? అదే సార్, అవి ఎందుకు ఎట్లా యూజ్ చేస్తాం ప్రాపర్టీస్ అనే దాని కోసం మాత్రమే. అది డైరెక్ట్ అలా కూడా HTML CSS జావా స్క్రిప్ట్ యూస్ చేసి కూడా అవి రాకుండా చేయొచ్చు. JS నేర్చుకోలే. అవి వస్తేనే జావా స్క్రిప్ట్ అర్థమైంది. ఆ జావా స్క్రిప్ట్ ఎందుకు వాడుతున్నాం? లోపల చేంజెస్ ఏమైనా చేయడానికి జావా స్క్రిప్ట్ వాడుతున్నాం. చెప్పాను కదా, HTML స్టైల్స్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లో కూడా ఇవి ఎందుకంటే దాంట్లో ఉండే ఏమంటారు డ్రాబ్యాక్స్ అన్ని ఓవర్కమ్ చేస్తూ ఇట్లా ఒకటి ఇంప్లిమెంట్ చేసినారు కదా. ఎందుకంటే డ్రాబ్యాక్స్ ప్రతి పేజ్ లోను మనం ప్రతి దానికి ఇప్పుడు నావిగేషన్ బార్, ఇప్పుడు W3 తీసుకో ఎగ్జాంపుల్, దాంట్లో ప్రతి దాంట్లోనూ నావిగేషన్ ఉంటది, ప్లస్ ప్రతి దాంట్లోనూ సైడ్ బార్ ఉంటది. సో సైడ్ బార్ ని క్రియేట్ చేయాలి, నావిగేషన్ బార్ క్రియేట్ చేయాలి ప్రతి పేజ్ కి. అలా లేకోకుండా మనం ఈ రియాక్ట్ యూస్ చేసుకుంటే సింగిల్ పేజ్ లోనే అన్ని అయిపోతాయి. ఏమంటే ప్రతి కాంపోనెంట్ సపరేట్ గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఓన్లీ మీరు కాంపోనెంట్ యూస్ చేసుకొని స్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తున్నారు. తర్వాత క్లాసెస్ లో ఏమవుతుంది, మీరు ఆల్రెడీ ఉన్న కంటెంట్ అంటే ఇప్పుడు పేజ్ లోడ్ అయిన తర్వాత మీరు ఏదైనా ఆప్షన్ క్లిక్ చేస్తే వేరే లింక్ ఓపెన్ అవుతున్నాయి కదా, వేరే పేజెస్ ఓపెన్ అవుతాయి కదా.
ఇక్కడ వేరే పేజెస్ ఏం ఓపెన్ కాకుండా ఆ లింక్ కు సంబంధించిన కంటెంట్ మారేటట్టుగా చేంజ్ చేయొచ్చు. కంటెంట్ అది అనేది అదే పేజ్ లో చేంజ్ అవుతా ఉంటుంది. సో అవన్నీ ఓకే మీకు చిన్నగా తెలుస్తాయి. ఫస్ట్ లోనే అన్ని చెప్పినా కూడా అర్థం కావు. స్టెప్ బై స్టెప్ అవును వెళ్తే సార్ క్లారిటీ వస్తుంది. స్టెప్ బై స్టెప్ వెళ్తే క్లారిటీ వస్తుంది.